తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. ప్రియులారా, ఈరోజు 26వ రోజు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము, మీరు భయపడకుడి, నేను మిమ్ములని మీ పిల్లలని నేను పోషించదను అని వాగ్దానం ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఈ మాట యోసేపు తన అన్నదమ్ములతో చెప్తున్నాడు. అయితే ఇది యోసేపు మాట కాదు, దేవుడి హృదయములోని మాట. ఆయన ప్రతిధ్వని యోసేపు తన అన్నదమ్ములతో వారి పిల్లలతో అంటూ ఉన్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు నిస్సహాయులు అయిపోయినప్పుడు అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, భయపడకండి, నేను మిమ్ములను మీ పిల్లలను నేను పోషించదను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే మనకి శక్తుల ఎంత బలం ఉంటుందో, ఎంత చేయగలుగుతామో అంత మన పిల్లలకి మనం చేస్తాం. కానీ ఒక పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి మన చేయి దాటిపోతుంది. మన దగ్గర డబ్బు ఉంటుంది, మనం ఏం చేయలేము. మన దగ్గర జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానం మన బిడ్డలకు ఇవ్వలేము. మనం నడిపించగలుగుతాము, కానీ నడిపించలేని ఒక స్థితి. ఇలా రకరకాలుగా నిస్సహాయ స్థితిలో తల్లులు ఉండి ఉంటారు. అటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ప్రియ బిడ్డ, ఇప్పుడు నా చేయి దాటిపోయింది, నేనేమి చేయలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రభువు ఏం చెప్తున్నాడంటే, భయపడకు, నిన్ను నీ పిల్లలని నేను ఆదరించదను అని ప్రభువు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే ఏ పరిస్థితులైనా సరే ఆ పరిస్థితిలో ప్రభువు మనతో ఉంటాడు. మొట్టమొదటిగా మన వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుడు కరువులో మన బిడ్డల్ని పోషిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, ఈ వాక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, మనిషి శక్తి లేక మనిషి చేయగలిగిన దానికి ఒక పరిమితి ఉంటుందండి. ఆ పరిమితి దాటిపోయినాక మనుషులు ఏం చేయలేరు. అన్నీ బాగున్నాయంటే మన బిడ్డల్ని మనము చూసుకుంటాం. ఇప్పుడు చూడండి, తుఫాన్లు వచ్చినప్పుడు చాలామంది తల్లులు పిల్లలు నీళ్ళలో కొట్టుకుపోవడం, ప్రమాదమైనప్పుడు తల్లితో పాటు బిడ్డలు చనిపోవడము, కొన్నిసార్లు తల్లి కళ్ళ ముందే బిడ్డలు చనిపోవడము, లేక ప్రమాదం గురి అవ్వటము, ఏదైనా ఆపద వాళ్ళకి కలగటము, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మన చేతిలో ఏముండదు. కరువు కూడా అటువంటి ఒక సంఘటనే ప్రియులరా. బైబిల్లో మనం చూస్తే ఇప్పుడు కరువు అనేది మన కళ్ళతో మనం చూడలేదు. కానీ కరోనా సమయం వచ్చినప్పుడు కరువు ఎట్లుంటుందో, ఇబ్బందులు ఎట్లుంటాయో, ప్రాణం ఎట్లుంటుందో, డబ్బులున్నా ప్రాణం పోయింది, డాక్టర్స్ ఉన్నా ఏం చేయలేని ఒక స్థితి, అన్నీ ఉన్నా ఏం చేయలేని ఒక పరిస్థితిలోకి మనుషులు వెళ్ళిపోయారు. దేవుడు ఏమంటున్నాడంటే, అటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఆయన మనని ఆదరిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. పిల్లరా, యోసేపు ఐగుప్తులోకి పంపబడ్డాడు. దేశమంతటా భయంకరమైన కరువు వచ్చిందంట. ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు కాదు ఆ కరువు, 1 సంవత్సరం కాదు, 7 సంవత్సరాలు కరువు ఐగుప్తులో వచ్చినప్పుడు కేవలము ఆహారము ఐగుప్తులో మాత్రమే ఉందండి, ఇంకెక్కడ ఆహారం లేదు. అయితే దేవుడు ఆ ఐగుప్తులో యోసేపును పెట్టాడు, వారిని వారి కుటుంబాలని పోషించటానికి. కేవలము ఆ కుటుంబాన్ని మాత్రమే కాదండి, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఎవరెవరైతే ఐగుప్తులోకి వచ్చారో, ఎవరెవరైతే యోసేపు దగ్గరకు వచ్చారో వాళ్ళందరినీ ఆదరించటానికి ఆ కరువు కాలంలో కూడా యోసేపును అక్కడ పెట్టాడు. పిల్లరా, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చూసినప్పుడు, ఇజ్రాయేలు దేశం అంతటా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు పిల్లరా, దేవుడు ఎలియా ప్రవక్తతో ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా, నిన్ను పోషించటానికి, గమనించాలి, నిన్ను పోషించటానికి నేను సారెపతిలో ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించాను అన్నాడు. అప్పుడు ఎలియా ప్రవక్త ఏమనాలి? రాజు కాదు, అధికారి కాదు, జమీందారు కాదు, లేకపోతే రాజకీయ నాయకుడు కాదు, ధనవంతుడు కాదు, ఇదేంటి విధవరాల దగ్గరికి నేను వెళ్ళాలా అని అనుకుంటొచ్చు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రము మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏం చెప్తుందంటే, విధవరాలనే వేరే వాళ్ళు ఆదరించాలి. వాళ్ళని పోషించే వాళ్ళు ఎవరు లేనప్పుడు వాళ్ళు పరగలేరుకుంటూ వేరే వాళ్ళ సహాయం పైన వాళ్ళు ఆధారపడి బ్రతుకుతారు.
కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ప్రవక్తతో, అయ్యా నీవు ఎక్కడికి వెళ్ళాలి కరువు కాలములంటే, మామూలుగా మానవ ఆలోచన చూస్తే ఎక్కడికి వెళ్ళాలండి? రాజుల దగ్గర, ధనవంతుల దగ్గర మాత్రమే ఆహారం ఉంటుంది, కానీ పేదవాళ్ళ దగ్గర ఆహారం ఉంటుందండి? ఎవరైనా ఇప్పుడు చూడండి, ఏం లేని వాళ్ళు నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తానులే అంటే మనం నమ్ముతామా? నమ్మము. ఎందుకంటే వీడికే తినడానికి లేదు, వీడు నాకేమిస్తాడు అని అనుకుంటాం. కానీ ఆ రోజు కరువు కాలం వచ్చినప్పుడు ఆహారము డబ్బు కంటే విలువైనది. అంటే ప్రాణం కాపాడుకోవడానికి డబ్బు ఉంటే సరిపోదు, భూములు ఉంటే సరిపోదు, అన్నం కావాలి, ఆహారం కావాలి, నీళ్లు కావాలి. అటువంటి కరువు కాలములో దేవుడు ఎలియాతో ఏం చెప్తున్నాడంటే, అయ్యా నీవు సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. కారణం ఏమిటంటే పిల్లరా, ఆ సారేపతి విధవరాలిని, ఆమె కుమారుడిని బ్రతికించాలని దేవుడు అనుకున్నాడు. కనుక ఈ ప్రవక్తను ఆమె దగ్గరికి పంపించాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్రవక్త ఆమెను కనుగొన్నాడు. ఆమె కట్టెలు ఏరుతుంటున్నప్పుడు, అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా, కొద్దిగా ఒక అప్పం ఇస్తావా అని చెప్పి ఎలియా ఆమెను అడుగుతున్నప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా ఇంకా మరణంకి మేము సమీపంగా ఉన్నాం, కొంచెము పిండి ఇంకొంచెము నూనె తప్ప మా దగ్గర ఏం లేదు. ఈ కట్టెలు నేను ఎందుకు ఏరుతున్నానంటే లాస్ట్ బ్రెడ్, ఇంకా అంటే ఈ కట్టెలు ఏరుకొని పోయి ఇంకా లాస్ట్ వండుకొని తిని ఇంకా మేము వదిలేస్తాం, తర్వాత ఆహారం దొరుకుతుందా, మేము చనిపోతామా మాకు తెలియదు, మేమే మరణానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ స్త్రీ చెప్తుంటున్నప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు భయపడకు, కరువు కాలం అయిపోయేంత వరకు నీ పిండి తొట్టిలో పిండి అయిపోదు, నీ నూనె బుడ్డిలో నూనె అయిపోదు, కరువు కాలమంతా దేవుడు నిన్ను పోషిస్తాడు అని చెప్పి ఆమెను విశ్వాసంలోకి ప్రవక్త నడిపించాడు. అయితే ప్రభు మాటలు ఆమె నమ్మింది. ప్రియబిడ్డ, ఈరోజు నీ బిడ్డలు పోషింపబడాలి అంటే రేపు పరిస్థితి ఏంటో మనకు తెలియదు. ఈరోజు మాత్రమే మనం చూడగలుగుతున్నాం, రేపేంటో మనకు తెలియదు ప్రియులరా. కానీ వాక్యం ఏమంటుందంటే, రేపు నీకు తెలియకపోవచ్చు, దాని తర్వాత వచ్చే కాలం నీకు తెలియకపోవచ్చు, కానీ నీకేం తెలియాలి అంటే ఏ కాలమైనా నీ దేవుడు నిన్ను నీ బిడ్డలని పోషిస్తాడు అని తెలియాలి. అందుకే వాక్యంలో మనం చూస్తే ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, నేను నిన్ను నీ పిల్లలని పోషించదను అని యోసేపు చెప్తుంటే, అది యోసేపు మాటలు కాదు ప్రియ తల్లి, దేవుడే ప్రతి ఒక్క తల్లితో చెప్తున్నాడమ్మా, నువ్వు ఏమి కలత చెందాల్సిన అవసరం లేదు, నీ బిడ్డలని నేను పోషిస్తా, నేను ఆదరిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రియబిడ్డ, ఎలాగైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో వాగ్దానం ఇచ్చినట్లే ఆమెను ఆమె కుమారుణ్ణి కరువు కాలం అంతా కూడా దేవుడు పోషించాడు. యోసేపును ఐగుప్తులో లేపినట్లుగా, ఆ సారెపతు విధవరాల దగ్గరికి ఎలియాని పంపినట్లుగా దేవుడు యోసేపులను లేపుతాడు, ప్రవక్తల్ని మన దగ్గరికి పంపుతాడు, ఆదరించు వారిని దేవుడు నిశ్చయంగా మన దగ్గరికి పంపుతాడు. రెండవ సంఘటన మనం చూస్తున్నాం ప్రియులరా, ఇంకొక స్త్రీ జీవితంలోంచి ఈ తల్లి విశ్వాసము ద్వారా కుమారుణ్ణి ఎట్లా పోషించాడో దేవుడు, అలాగే ఇంకొక తల్లిని మనం చూస్తున్నాము. ఆదికాండము 21వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, అక్కడ హాగారును మనం చూస్తున్నాం. పిల్లరా, ఆమె ఎవరు అని అంటే ఐగుప్తీయురాలు, బానిసలాగా అబ్రహాము సారాల దగ్గర ఆమె ఉంది. కానీ అబ్రహాము ఆమెతో వెళ్ళినప్పుడు ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది, అతని పేరే ఇష్మాయేలు. ప్రియులరా, అబ్రహాము ధనవంతుడు, ఏం తక్కువైనది ఏం లేదు, అన్నీ అబ్రహాముకు ఉన్నాయి, డబ్బు ఉంది అన్న. అబ్రహాం అంటే ఎరగని వాళ్ళు ఎవరు లేరు. కానీ అటువంటి ఒక వ్యక్తితో ఆమె గర్భం ధరించి కుమారుని కన్నా కూడా ఆమె పరిస్థితి ఏంటి అంటే, ఆ అరణ్యంలో ఆమె వెళ్తున్నప్పుడు, ఆ ఎడారిలో ఆమె వెళ్తూ ఉంటున్నప్పుడు పిల్లరా, కుమారుడికి నీళ్లు లేవు, తిత్తులో నీళ్ళు అయిపోయినాయి, మరణంకు సమీపంగా కుమారుడు ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, నా కుమారుడి మరణము నేను చూడలేను. ఆ తల్లి నిస్సహాయముగా అయిపోయింది. కొన్నిసార్లు పిల్లరా మనం హెల్ప్లెస్గా అయిపోతాం. దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, ఆయన పైన మనం ఆధారపడాలి. అప్పుడు మనల్ని మన బిడ్డల్ని ఆయన ఆదరిస్తాడు, పోషిస్తాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు మనం చూసినట్లయితే పిల్లరా, అక్కడ వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో నడిచారు. ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు కాదండి, 40 సంవత్సరాలు వాళ్ళు ఎడారిలో నడిచారు. అయితే అక్కడ వాక్యం ఏమంటుందంటే, ప్రతి దినం వాళ్ళు ఏమీ పని చేయలేదు. ప్రతి ఉదయం దేవుడు వారి కొరకు మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించి వాళ్ళని ఆయన పోషించాడు ప్రియులరా.
అంటే నేను మిమ్మల్ని ఏ స్థితిలో అయినా పోషించగలిగిన వాడను అనే ఒక విశ్వాసంలోకి వాళ్ళు నడిచేలాగున మన్నా ద్వారా వాళ్ళు పోషింపబడ్డారు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆ 40 సంవత్సరాలు వాళ్ళు ఆ ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ బట్టలు పాతబడలేదంట, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, అరిగిపోలేదు, పాతగైపోలేదంట. నేను ఎందుకు ఈ మాట అంటున్నంటే ప్రిలరా, వాళ్ళకి అక్కడ ఏం షాపింగ్ మాల్స్ లేవు, షాపులు లేవు, ఏం లేవు. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే వాళ్ళ బట్టలు పాతగవ్వలేదు, వాళ్ళు వేసుకుంటున్న చెప్పులు కూడా అరిగిపోతాయి కదా చెప్పులు, అలా కూడా చెప్పులు అవ్వలేదు. అంటే ఆ ఎడారిలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలని నడిపించాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి మనిషి జీవితంలో కష్టకాలం, సుఖం ఇవి రెండు ఉంటాయి. కష్టం, దుఃఖం, మంచి. కొంతమంది అంటుంటారు కదా, ఒకప్పుడు మాకు చాలా మంచి రోజులండి, మేము బాగా బ్రతికామండి, కానీ ఇప్పుడు ఇలా కష్టం వచ్చింది అని అంటారు. అంటే సుఖము, దుఃఖము ఇవి రెండు ప్రతి మనిషి జీవితంలో రాత్రి పగలులాగా వెంబడిస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఏ పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితిలో మన ప్రభువు మనల్ని నడిపిస్తాడు. పిల్లరా, ఈ ఎడారి అనుభవం, ఈ డ్రై టైమ్స్ వాళ్ళకేం నేర్పిస్తున్నాయంటే ఎప్పుడూ డబ్బు కాదు, ఎప్పుడూ ఈ లోకము కాదు, దేవుడి పైన ఆధారపడి జీవించినప్పుడు దేవుడు పోషిస్తాడు అనే ఒక సత్యం ఇజ్రాయేలు ప్రజలు ఆ ఎడారిలో నేర్చుకున్నారు. పిల్లరా, ఈ వాక్యం ప్రకారము మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సందర్భాలు ఏంటంటే మనము కూడా మన బిడ్డలకు ఏమీ సహాయం చేయలేకపోతాం. ఒక సహోదరి నాతో ఏమంటుందంటే, అక్క అల్లారు ముద్దుగా నా బిడ్డను పెంచుకున్నాను అక్క, వివాహం చేశాను, కానీ అల్లుడు చాలా మూర్ఖుడు, అన్నీ పెట్టించాను, మీరు మధ్యలో రాకండి అని చెప్తున్నాడు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అక్క, ఏది మా చేతిలో లేదక్క అని అంటుంది. నేను ఒకే మాట చెప్పానమ్మా, ప్రార్థన చెయ్యి, దేవుడు ఏదైనా మార్చగలిగిన వాడు, నీ బిడ్డకు దేవుడు తోడుగా ఉంటాడు, అన్ని పరిస్థితులు మార్చేస్తాడు. ప్రియులారా, ఈరోజు మనం ఏం తెలుసుకోవాలి అంటే కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు. మన చేతిలో ఉంటే మనమే ఏదైనా చేస్తాం. కనుక ప్రభువు పైన ఆధారపడటము మనం నేర్చుకోవాలి. మూడవదిగా మనం చూస్తే దేవుడు కరువు కాలములో బిడ్డల్ని పోషించటం మనం చూసాము. ఎడారిలో దాహమిచ్చి ఇష్మాయేలుని దేవుడు ఎట్లా పోషించాడో మనం చూసాం. ఇంకా చనిపోతాడు అనుకున్నప్పుడు హాగారు కన్నీరు గారుస్తున్నప్పుడు ఇష్మాయేల్ని ఎట్లా కాపాడాడో మనం చూసాం. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజల్ని ఎడారిలో కాపాడడం మనం చూస్తున్నాం. మూడవదిగా ప్రియులారా, దేవుడు మనల్ని ప్రవాసములో కాపాడుతాడు. ప్రవాసము అంటే అవుట్ ఆఫ్ హ్యాండ్స్, శత్రువులు పట్టుకుపోవటం, మనది కాదు అనే ఒక స్థలములో మనం ఉండటం. ప్రియులారా, దాన్నే ప్రవాసం అంటున్నాం బైబిల్ గ్రంథంలో. అంటే శత్రువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోవటం. కొన్నిసార్లు మీ బిడ్డలు మీ చేయి దాటిపోతారు. అక్కడ నా బిడ్డలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో ఏంటో అని తల్లి కలత చెందుతుంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రియ బిడ్డ, ఈరోజు సైతాను నీ బిడ్డల్ని పట్టుకొని ప్రవాసంలోకి తీసుకొని వెళ్ళాడేమో. బలహీనతలు, బంధకాలు, చెడు స్నేహాలు, లోక ప్రభావాలు ఇవన్నీ నీ బిడ్డలని ప్రవాసంలో పట్టేసి ఉంచాయేమో. దేవుని నుండి నీ బిడ్డలు దూరంగా వెళ్ళిపోయారేమో. కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఎదురు చూస్తున్నావేమో నీ బిడ్డల కొరకు. ప్రభువు ఏమంటున్నాడంటే, ప్రవాసములో నీ బిడ్డలున్నా కూడా ప్రవాసంలో నీ బిడ్డలని దేవుడు సురక్షితంగా కాచి కాపాడి తిరిగి నీ బిడ్డలని దేవుడు నడిపిస్తాడు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, ఎస్తేరు ఒక అనాథ. ఎస్తేరుకి ఎవరు లేరండి. అన్న తండ్రి స్థానము తీసుకొని ఎస్తేరును పోషించి పెద్ద చేశాడు. కానీ మనం ఏం చూస్తున్నామంటే అనాథలాగా ఈమె జీవితం ఏమిటి అని అనుకుంటున్నప్పుడు అన్యుల కోటలో షూషేనులో పిల్లరా అన్యుడైన రాజుకు భార్యగా ఒక అనాథ మహారాణిలాగా మారింది. ఏమి చేయలేని ఒక స్త్రీ, నోరు కూడా ఎత్తలేకుండా ఏమి చేయలేకుండా ఉన్న ఒక స్త్రీ యూదా జాతినంతటిని కాపాడేలాగా ప్రవాసములో దేవుడు ఎస్తేరును లేవనెత్తాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ బిడ్డలు ఎక్కడున్నా సరే వాళ్ళ భవిష్యత్తును దేవుడు సంరక్షిస్తాడు. ఎక్కడ వాళ్ళు ఉన్నా సరే ఆ స్థితిలో దేవుడు వాళ్ళని లేపి నిలబెట్టి ఎస్తేరును ఎట్లా నిలబెట్టాడు చూడండి. ఆ గ్రంథం చదివినప్పుడు ఎస్తేరు ఒక అనాథలాగా పరిచయం చేయబడుతుంది.
కానీ చివరికి వచ్చినప్పుడు ఒక మహారాణిలాగా అక్కడ శాసనాలనే మార్చగలిగి యూదా ప్రజలందరినీ కాపాడగలిగి ఒక చరిత్రనే సృష్టించింది ఎస్తేరు. అంటే ప్రవాసంలో ఉన్న ఒక స్త్రీ, అనాథ బాలిక. ప్రియులారా, ఈరోజు అట్టి విధముగా నిశ్చయముగా, ఎందుకంటే ఇది మనుషుల మాట కాదండి. ఎందుకు ఈ ఒక్కొక్క వాగ్దానాన్ని మనం ధ్యానిస్తున్నామో తెలుసా? ఆ వాగ్దానం ఏమిటి అని మనకు అర్థమైనప్పుడే మనము ప్రార్థిస్తుంటున్నప్పుడు ప్రియులారా అర్థవంతంగా మనం ప్రార్థిస్తాం. చూడండి, ఒక మాటకి ఒక అర్థం ఉంది, ఒక మాటకి ఒక అర్థం ఉంది. ఒక వాగ్దానం ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందండి. పునీతుల జీవితాలు మనం తీసుకుంటే ప్రియులారా, పునీతులు ఒక్కొక్కరు బైబిల్ అంతా మొత్తం ఒడబోసి బైబిల్ మొత్తం తెలిసి అలా కాదండి. ఒకే మాట వాళ్ళని తాకుతుంది, ఒకే మాట వాళ్ళు పట్టుకుంటారు. ఆ మాట వాళ్ళ జీవితాన్నే మార్చేసి పునీతులుగా మార్చేసింది. ఎంతమంది పునీతుల జీవితాలు మనకు తెలుసు ప్రియులారా. అలాగే ఒక్క వాగ్దానం మనం నమ్మితే, మా ఇంట్లో ఈ వాక్యం నేను రేడియం స్టిక్కర్తో నేను చేయించుకున్నానండి. నిన్ను నీ పిల్లలను పోషించదను అని నా కళ్ళకు ఎదురుగా నా బెడ్రూమ్లో నేను పెట్టుకున్నాను. నేను ప్రతిదినం చెప్తా, ప్రభువా ఏ సమయమైనా నన్ను నా బిడ్డలని పోషించేవాడు నీవే. ఉద్యోగం కాదు, లేకపోతే నా భర్త సంపాదన కాదు, ఏదో వచ్చేస్తుంది అని కాదు ప్రభువా, లేకపోతే నా బిడ్డలు ఏదో సంపాదించి పోసేస్తారని నా నమ్మకం కాదు. నా నమ్మకం ఏమిటి అంటే పిల్లరా, ప్రతి ఉదయం ఆ వాగ్దానం చూసినప్పుడు, రాత్రి నేను పడుకున్నప్పుడు ఆ రేడియం స్టిక్కర్లో ఆ వాగ్దానం కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వాగ్దానం ఉంది, నీ బిడ్డల మీద నా ఆత్మను నేను కృమ్మరించదని. ఇవి రెండు నేను వెతికి తెచ్చుకొని మా ఇంట్లో పెట్టుకున్నానండి. నా బెడ్రూమ్లో ఉంటాయి. నేను ఎదురుగా లేచినప్పుడు అవి రెండు కనిపిస్తుంటాయి నాకు. నీ బిడ్డల మీద, నీకు పుట్టిన బిడ్డలు నేను దీవిస్తాను, వారి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను, గడ్డిలో ఎదుగుతున్న నిరవంజి మొక్కల వలె నీ బిడ్డలు ఎదుగుతారు అని చెప్పి ఈ రెండు వాగ్దానాలు నేను పెట్టుకున్నానండి. నా తలపైన ఇంకొక వాగ్దానం ఉంటుంది, నేను నా కనుదృష్టి నీ మీద ఉంచి ఉన్నాను, నేను నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన దారిన నిన్ను నడిపించదను అనే వాగ్దానం. అది చూసినప్పుడు నేను అడుగుతాను, ప్రభువా నువ్వు నాకు ఆలోచన చెప్పయ్యా, నేను ఏం చెయ్యాలి ప్రభువా, నేను ఎట్లా సేవ చేయాలయ్యా, నేను ఎట్లా కుటుంబాన్ని నడిపించాలయ్యా, నేను ఇంకేం చెయ్యాలి ప్రభువా, నువ్వు ఆలోచన ఈ ప్రభువా అని నేను ప్రార్థిస్తాను. ప్రియబిడ్డ, ఒకే ఒక్క వాగ్దానం మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అది చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ వాగ్దానం నిశ్చయంగా దేవుడు నా బిడ్డల జీవితంలో నెరవేరుస్తాడు, ఆయన నన్ను నా బిడ్డలని ఏదైనా సరే ఆయన పోషిస్తాడు అనే ఒక నమ్మకం. అదే వాగ్దానం ఈరోజు మనము ధ్యానిస్తున్నాం ప్రియులారా. ప్రభు ఏమంటున్నాడంటే, ఏ స్థితిలో అయినా సరే ఆ స్థితిలోంచి ప్రభు మనని లేపుతాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం పలుకుతాంది. కొన్నిసార్లు అండి మనం ఏమి చేయకపోయినా సరే, ఉద్యోగాలు చేసే చోట, మన సొంత కుటుంబ సభ్యులే, లేక మనము పరిచర్య చేసే చోట, మనం బయటికి వెళ్తుంటున్నప్పుడు అక్కడ అకారణంగా మనకు శత్రువులు అవుతారు. మనం ఏం చెయ్యం, ఏదో మంచి చెప్తాం, ఏదో ఒకటి మంచి మాట్లాడతాం, వాళ్ళకి నచ్చదు. అందుకే దావీదు అంటుండే, అయ్యా ఆ కారణంగా నాకు శత్రువులు అయ్యారయ్యా, రీజన్ లేదు. కానీ పిల్లరా, దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఎక్కడ శత్రువులైనా, ఎక్కడ బలాత్కారులు ఉన్నా సరే, ఎవరు నిన్ను అనగదొక్కుతున్నా సరే, అనగదొక్కుతున్న వారి మధ్యలో ప్రభువు నిన్ను లేవనెత్తుతాడంట. హెబ్రీలు బానిసల్లాగా ఉన్నారండి. బానిసలాగా ఉన్నప్పుడు ఈ ఫరో రాజు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళపైన అధికమైన వెట్టి చాకిరీ మోపుతున్నాడు, వాళ్ళని అనగదొక్కుతున్నాడు. ఇటుకలు ఎవరైతే చేస్తున్నారో, ఇటుకలు చేసే వాళ్ళే గడ్డి గొయ్యాలి, వాళ్ళే దాన్ని కాల్చాలి అని చెప్పి ఇంకా పని ఒత్తిడి పెంచుతున్నారు. ఎంతగా అనగదొక్కుతున్నారో అంతగా దేవుని బిడ్డలు ప్రబలుతున్నారు అని వాక్యం పలుకుతుంది. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. ప్రియ బిడ్డ, ఈరోజు కుటుంబంలో మీరు అనగదొక్కబడుతున్నారేమో, ఉద్యోగం చేసే చోట అనగదొక్కబడుతున్నారేమో, పరిచర్య చేసే చోట మీరు అనగదొక్కబడుతున్నారేమో, నిస్సహాయంగా ఏం చెయ్యాలో అర్థం కాకుండా మీరు ఉన్నారేమో. కానీ ప్రభువు ఏమంటున్నాడంటే, మీ బిడ్డలు ఎక్కడెక్కడైతే అనగదొక్కబడుతున్నారో, ఎక్కడెక్కడైతే చిన్న చూపు చూస్తున్నారో, అక్కడంతా అటువంటి ఒక ప్రతి స్థలములో మన బిడ్డలని దేవుడు లేపుతాడు.
అదే హెబ్రీలకు చేశాడు, ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చేశాడు. అదే కార్యము ప్రిలరా మనకు కూడా ఆయన చేస్తాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం ఏమంటుందంటే, ఇది పాడైపోయింది, ఇక్కడ నరులు ఎవ్వరు లేరు, ఇక్కడ నివాసము లేదు, ఇక్కడ జంతువులు లేవు అని మీరందరూ చెప్పుకుంటున్నారు కదా. ఈ స్థలములో మనుషులైన జంతువులైన ఏది లేక యూదా పట్టణము యెరూషలేము వీధులు పాడైపోయినాయి అని మీరు అనుకుంటున్నారు కదా. ఇదిగో ఇక్కడ నేను సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారి స్వరమును, పెండ్లి కుమార్తె యొక్క స్వరమును నేను వినిపింపజేస్తాను అని ప్రభు అంటున్నాడు. చూడండి, చాలా కేకలు వేసినప్పుడు అరే ఇక్కడ ఏంటో అవుతుంది అని అనుకుంటాం. అంటే సంతోషంతో మనుషులు కేకలు వేస్తారు, ఆనందంతో కేకలు వేస్తారు. పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు అందరూ సంతోషంతో అంటే గోల చేస్తూ ఉంటారు. అది ఆ స్వరం మనకు విన్నప్పుడు మనకు తెలుస్తుంటుంది. ప్రభువు ఏమంటున్నాడంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం, ఏముంది వీళ్ళ జీవితంలో ఏముంది అని మనుషులు అనుకుంటున్నారా? సంతోష స్వరము నేను వినిపింపజేస్తాను, ఆనంద స్వరము నేను వినిపింపజేస్తాను. పెండ్లి కుమారుని స్వరము అంటే దేవుని స్వరము ప్రిలరా, దేవుని స్వరము నేను వినిపింపజేస్తాను. నివాసయోగ్యమైన ఒక స్థలములాగా నేను మిమ్మల్ని మార్చబోతున్నాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు అనగదొక్కబడుతున్నావా ప్రియబిడ్డ? నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు దీన దరిద్రులని పెంట కుప్పలోంచి లేపువాడు ఆయనే అని అన్న దేవుణ్ణి స్తుతిస్తుంది. అట్టి విధంగా దేవుడు మనల్ని, మన బిడ్డలని ఆయన లేపుతాడు. 5వదిగా మనం చూస్తే ప్రిలరా, కేవలము సంరక్షించటము మాత్రమే కాదు, దేవుడు మన బిడ్డలని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఎలాగైతే యోసేపు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడో ప్రిలరా, ఐగుప్తులో మాత్రమే ఆహారం ఉందని యోసేపు అన్నదమ్ములు ఐగుప్తుకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? ఆహారం కోసం మాత్రం వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళు ఏం పొందుకున్నారు అని అంటే, అప్పటికి కొద్దిపాటికి దొరికే ఆహారం కాదు, ఆ కరువులో మేము చనిపోకుండా బతకడానికి తినే కొంచెం భోజనం కాదు వాళ్ళకు దొరికింది. దేవుడు వాళ్ళకి ప్రొవైడ్ చేశాడు కావలసినన్ని రోజులు. అంత మాత్రమే కాదు పిల్లరా, క్షమాపణ వారికి లభ్యమైంది. ఈరోజు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మా బిడ్డలని మీరు లేవనెత్తండి అయ్యా. కరువు కాలములో కూడా ఆశీర్వాదానికి ఒక గుర్తులుగా, అంటే ఒక బ్లెస్సింగ్స్కి ఛానల్స్ లాగా మన బిడ్డలు మారిపోవాలి, ఒక ద్వారాల్లాగా మన బిడ్డలు ఉండాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఇజ్రాయేలు ప్రజలందరూ పిల్లల ఐగుప్తుకు వీళ్ళు వెళ్ళినప్పుడు, అంటే యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు అన్నదమ్ములు ఐగుప్తుకి వెళ్ళారు. అప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని మీ బిడ్డలని నేను ఆదరిస్తా, నేను పోషిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆదికాండము 45వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను మీ కొరకు గోషేనునిస్తాను, ఒక స్థలాన్ని నేను ఏర్పాటు చేశాను అని అంటున్నాడు. గోషేను అనగా అర్థం ఏమిటి అంటే పిల్లరా, ఇట్స్ ఎ కంఫర్ట్ ప్లేస్, అంటే సౌకర్యవంతమైన ఒక స్థలం, అది సురక్షితమైన ఒక స్థలం, అంటే సేఫ్టీ అన్నమాట. ఐగుప్తులో మీరుంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను మీ కొరకు ఒక స్థలాన్ని ఇస్తున్నాను, ఆ స్థలము సౌకర్యవంతమైనది, అలాగే అది సురక్షితమైనది, సమృద్ధి కలిగినది, ఆ స్థలము నేను నీకు ఇస్తానని గోషేనును యోసేపు ఏర్పాటు చేశాడు. మన బిడ్డల కోసం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా అటువంటి గోషేనులను సిద్ధపరిచే బిడ్డలుగా మా బిడ్డల్ని లేవనెత్తండి అయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. పిల్లరా, గోషేను అంటే అర్థం ఏమిటి అంటే సమృద్ధి కలిగిన నేల అని అర్థం. ఇది నైలు నది, అంటే డెల్టా అంటారు కదండి, నైలు నది దగ్గరకు ఉన్న సారవంతమైన భూమి అన్నమాట. దాన్నే గోషేను అంటున్నాం. దానికి ఇంకొక అర్థం ఏముంది అంటే దేవుని సేవకుడు, లేక దేవుణ్ణి సేవించువారు, దేవుని యందు భయభక్తులు గలవారు అని కూడా అర్థం వస్తుంది పిల్లరా. గోషేను అంటే అట్టి స్థలాన్ని, దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, దేవుని పైన ఎవరైతే ఆధారపడతారో అట్టి వారికి అటువంటి ఒక స్థలము సిద్ధం చేయబడుతుంది. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుణ్ణి సేవిస్తున్నావా? యోసేపు గోషేనును సిద్ధం చేసినట్లుగా దేవుడు నిశ్చయముగా నీకోసం ఒక గోషేనును ఆయన సిద్ధపరుస్తాడు.
నీకోసం ఒక సేఫ్టీ ప్లేస్, ఒక సురక్షితమైన స్థలం, సమృద్ధి కలిగిన స్థలం, ఒక సౌకర్యవంతమైన స్థలాన్ని దేవుడు నీకోసము సిద్ధపరుస్తాడు. ఆ స్థలం ఎట్లాంటిది అని మనం చూస్తే వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? ఆదికాండము 45:10 యోసేపు వాళ్ళని ఆహ్వానిస్తే, ఆదికాండము 46వ అధ్యాయము 28 నుండి 34 వచనంలో మనం చూస్తున్నాము, ఇస్సాకు తన కుమారులందరితో పాటు వచ్చి ఆ గోషేనులో నివాసం ఉండడానికి వచ్చాడు. అక్కడ వాళ్ళు స్థిరపడ్డారు. వాళ్ళ పశువులు, వాళ్ళ పశువుల సంపద, అందరూ కుటుంబాలతో సహా వచ్చి అక్కడ వాళ్ళు ఉన్నారు. పిల్లరా, వాక్యం ఏమంటుందంటే దేవుడు వాళ్ళని అభివృద్ధిపరిచాడు. ఒక సమయం వచ్చింది. ఆ సమయం ఏమిటి అంటే యోసేపు కాలం అయిపోయింది. మోషే వాళ్ళని విడిపించటానికి, అంటే ఇది ఆదికాండం చూస్తున్నాం. నిర్గమాకాండంలోకి వచ్చినప్పుడు మనం చూస్తే పిల్లరా, ఇజ్రాయేలు ప్రజలందరూ గోషేను అనే ఒక స్థలంలో ఉన్నారు. చూడండి, దేవుడు ఎంత ప్రీప్లాన్డ్గా ఎక్కడ వాళ్ళు ఉండాలో, ఎటువంటి ఒక స్థలంలో ఉండాలో తన ప్రజల కొరకు ఒక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఇది ఆదికాండంలో మనం చూస్తున్నాం. నిర్గమాకాండంలోకి మనం వచ్చినప్పుడు పిల్లరా, మోషే ఫరో దగ్గరకు వచ్చి అద్భుతాలు చేస్తుంటున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే అనేకమైన తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి వచ్చాయి. కానీ వాటన్నిటి నుంచి గోషేను సంరక్షించబడ్డది. పిల్లరా, వాక్యం మనం చూసినట్లయితే నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఐగుప్తీయుల మీద భయంకరమైన ఈగల పోటు వచ్చిందంట. ఎక్కడ చూసినా ఈగలు ముసురుకుంటున్నప్పుడు వాక్యం ఏమంటుందంటే, ఈ గోషెన్ ఎక్కడుందండి? ఐగుప్తులోనే ఉంది. కానీ ఈ ఈగల పోటు ఒక్క ఈగ కూడా గోషేనులోకి రాలేదంట. గోషేనులో తప్ప ఐగుప్తు దేశమంతా కుప్పలు కుప్పలుగా ఈగలు వచ్చాయని మనం చూస్తున్నాం. నిర్గమకాండము 9వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే పిల్లరా, మోషే హృదయం ఇంకా కఠినమైపోయి మోషే ఇజ్రాయేలు ప్రజలని పోనీయకుంటున్నప్పుడు వడగండ్లని ఆజ్ఞాపించాడు మోషే. ఈ వడగండ్లు వస్తూ ఉంటున్నప్పుడు మనుషులు, జంతువులు, ఇల్లు, పొలాలు సమస్తము ఆ వడగండ్ల దెబ్బకు అన్ని నాశనం అయిపోయాయంట. అంటే అటువంటి వడగండ్లు, అంటే దేవుని ఉగ్రతతో వచ్చే వడగండ్లు అతి భయంకరం. అటువంటివి ఇప్పటి వరకు కురవలేదు అని చెప్పి మనం ఆ వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా వచ్చాయి, కానీ గోషేనులో మాత్రము ఈ వడగండ్లు రాలేదంట. పిల్లరా, ఆ గోషేనును దేవుడు కాపాడాడు. అంటే తన బిడ్డలని దేవుడు సంరక్షించాడు. ఈ సంఘటనలన్నీ ఏం నేర్పిస్తున్నాయంటే, లోకమందంతటా ఏమి జరిగినా సరే ప్రియబిడ్డ, నువ్వు ఎక్కడున్నా సరే దేవుని బిడ్డగా అక్కడ దేవుడు సురక్షితంగా, సౌకర్యవంతంగా, సమృద్ధితో దేవుడు నిన్నుంచుతాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మనం చూస్తున్నాము నిర్గమకాండము 10వ అధ్యాయము 22 నుండి 23 ఈ 2 వచనాలు మనం చూస్తే పిల్లరా, చివరి అరిష్టం మనం చూస్తున్నాం. అదేంటంటే ఐగుప్తు దేశమంతా భయంకరమైన కటిక చీకటి. అంటే కన్ను తెరిస్తే చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. అడుగు తీసి అడుగు వేయలేనంత చీకటి ఉన్నప్పుడు వాక్యం ఏమంటుందంటే గోషేనులో మాత్రము వెలుగుందంట. మీరు ఒకసారి ఈ సీన్ని మీరు ఇమాజిన్ చేయండి. అదేంటంటే ఐగుప్తు దేశమంతా చీకటి ఉన్నప్పుడు గోషేన్లో మాత్రము దేవుని వెలుగుందంట. నీతి సూర్యుడి వలె ప్రభువు వెలుగు అక్కడ ఉందంట. ఆ చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందంట. ప్రియబిడ్డ, దేవుడు ఏమంటున్నాడంటే ఈ చీకటి లోకంలో మన బిడ్డలు వెలుగుతూ ఉంటారు. కరువు వచ్చినా, ప్రవాసమైనా, ఎడారి అయినా, శత్రువులు అనగదొక్కుతున్నా, మనుషులు విరోధులుగా నిలబడినా, నువ్వు శత్రుల శిబిరంలో నువ్వు ఉన్నా కూడా ఆ స్థలాల్లో కూడా దేవుడు మన బిడ్డలని కాచి కాపాడి సంరక్షించి అక్కడ వెలుగొందింపజేస్తాడు అని చెప్పి ఈ వాక్యము మనని బలపరుస్తుంది. చూడండి, అంత చీకటి ఉన్నప్పుడు కేవలం ఆ గోషెనులో వెలుగున్నప్పుడు వాళ్ళు దేవుని ఎట్లా మహిమపరుచుంటారు. ఈరోజు ప్రియ తల్లి, ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను పోషించువాడను. ఆదికాండంలో మనం చూస్తే 48వ అధ్యాయము 15-16 వచనాల్లో నాకు ఈ మాట చాలా ఇష్టం అండి.
అక్కడ వాక్యం ఏమంటుందంటే, యాకోబు యోసేపుని వారి బిడ్డలని ఆయన దీవిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అబ్రహాము ఇస్సాకు ఎవరికి భయపడి, ఎవరి ఎదుట భయపడి నడుచుకొనేనో, నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఏ దేవుడు నన్ను పోషించనో ఆ దేవుడి పేరిట నీ బిడ్డలని నేను దీవిస్తున్నాను అని అంటున్నాడు. సకల కీడుల నుంచి తన దూతను పంపి నన్ను కాపాడిన దేవుడి పేరిట నీ బిడ్డల్ని నేను దీవిస్తున్నాను అని చెప్పి యాకోబు దీవిస్తున్నాడు. ప్రిలరా, అదే దేవుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? యాకోబుకు తెలుసు ఒక మాట, అదేమిటంటే ఆయన బలము కాదు, ఆయన ధనము కాదు, ఆయన బిడ్డలు కాదు, ఏది కాదు, దేవుడే పోషిస్తాడు అని అనుభవపూర్వకంగా యాకోబుకు తెలుసు. కాబట్టి ఆయన దీవెనలో నన్ను పోషిస్తున్న దేవుడు, నన్ను ఆదరించిన దేవుడు అని ఆయన అంటూ ఉన్నాడండి. ఎందుకంటే యాకోబు దేవుని చేత పోషింపబడ్డాడు. ప్రియ తల్లి, దేవుని చేత పోషింపబడటం, దేవుని చేత నడిపించబడటము నీకు ఆత్మీయ అనుభవముగా ఉంటే నీ బిడ్డలకి ఏం చెప్తావు తెలుసా? ఏం కాదురా, దేవుడు నిన్ను లేపుతాడు కదా నాన్న, నువ్వెందుకు భయపడుతున్నావు అని నీ బిడ్డలని నువ్వు ధైర్యపరుస్తావు, నువ్వు నడిపిస్తావు. ఎందుకంటే అది నీ జీవితంలో నువ్వు చూసావు కాబట్టి. ప్రియ తల్లి, ఈరోజు మన బలం మనం కలిగి ఉన్నది ఏది కాదు, మన బలం మన దేవుడే, ఆయన వాగ్దానమే, ఆయన నడిపింపే. కనుక ఈరోజు మనం ప్రార్థిస్తాం. ప్రభువా, యోసేపు ద్వారా అన్నదమ్ములని వారి బిడ్డల్ని ఆదరిస్తానిచ్చిన వాగ్దానం యాకోబు ద్వారా ఆదికాండం 48:15, 16లో నా పోషకుడైన నా దేవుడు నన్ను ఆదరించువాడు నీ బిడ్డలని ఆదరించునుగాక, దీవించునుగాక, కీడులోంచి తప్పించునుగాక అని చెప్పి దీవించిన ఆ దీవెన నా బిడ్డల పట్ల కూడా నెరవేర్చయ్యా అని మనం ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, మహాగణుడ, పరిశుద్ధుడ నా తండ్రి, నీకే స్తోత్రము నాయన. ఈ సమయాన్ని మీకు అర్పిస్తూ నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం. ఈరోజు మాత్రమే మాకు తెలుసయ్యా, రేపేంటో మాకు తెలియదయ్యా. సమయం ఏదైనా ప్రభు, అది కరువైనా, అది ఎడారైనా, వాళ్ళు ప్రవాసంలో ఉన్నా, అనగదొరక్కబడుతున్నా, ప్రభువా, ఎక్కడ మా బిడ్డలున్నా అక్కడి నుండి వాళ్ళని లేపగలిగిన ఏకైక దేవుడవు నీవని ప్రభువా నిన్ను విశ్వసిస్తున్నామయ్యా. ఎస్తేరును లేపినట్లుగా, యోసేపును లేపినట్లుగా నాయన అయ్యా, మా బిడ్డల్ని కూడా మీరు లేపమని అడుగుతున్నాను. గోషేను మా బిడ్డల కొరకు స్థిరపరచబడునుగాక, అది సిద్ధం చేయబడునుగాక. ప్రభువా, సురక్షితమైన నీ రెక్కల చాటున మా బిడ్డలు భద్రం చేయబడదురుగాక, వేట కాని ఉరు నుంచి మా బిడ్డలు విడిపించబడదురుగాక అని ప్రార్థిస్తున్నాం నాయన. నీ చిత్తం, నీ ప్రణాళిక నిశ్చయముగా మా బిడ్డల జీవితంలో నెరవేర్చబడునుగాక, వారి తల ఎత్తబడునుగాక, అనేకుల్ని పోషించువారుగా మా బిడ్డలు లేవనెత్తబడుదురుగాక. ప్రభు, నీ కార్యములు మా బిడ్డల జీవితంలో నిశ్చయముగా జరుగునుగాక. ఒక్క నిమిషం మీ బిడ్డల్ని సమర్పించండి, ప్రార్థించండి. స్తోత్రమయ్యా, మా బిడ్డలు దీవెన నొందుదురుగాక, యోసేపులాగా లేవనెత్తబడుదురుగాక, ఎస్తేరులాగా లేవనెత్తబడుదురుగాక, నీ కార్యాలకు సాక్షులుగా మా బిడ్డలు జీవించుదురుగాక. యేసు ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన బిడ్డలు గోషేనును సిద్ధం చేసే వాళ్ళలాగా, యోసేపులాగా, ఎస్తేరులాగా వాళ్ళు లేవనెత్తబడుదురుగాక. వారికి దేవుడే పోషకుడై ఉండునుగాక. ఈ తల్లి ప్రార్థన అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పిల్లరా లైక్ చేయండి, కమెంట్ చేయండి, దయచేసి మీరు అందరికీ పంపించండి. ఎంతో సమయము రీల్స్, యూట్యూబ్లు, సినిమాలు, పాటలు, సీరియళ్ళు, చీరలు, నగలు, మొక్కలు అనుకుంటూ సమయం వ్యర్థం చేస్తుండగా ఒక్క వాగ్దానం మీ జీవితాల్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఆయన మాటలో బలం ఉన్నది, వాగ్దానంలో. ఆ వాగ్దానం మనం విశ్వసించినప్పుడు అది మన జీవితాల్లో కార్యాలు చేస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.